మరిగి నేర్చుకున్న వాళ్ళు దానిలో ఉండే ధాన్యాన్ని తీసుకెళ్ళి సాగుగారులకి ఇచ్చి వారి దగ్గర నుంచి వాళ్ళ నిత్యావసర వస్తువులు కొనుక్కుంటారు. అట్లా మరిగి ఏరుకున్న వాడిని నా దగ్గర ఒక పంట ఉండదు, రకరకాలు ఉంటాయి, రకరకాల ధాన్యాలు ఉంటాయి. ఆ ధాన్యంలో మీ పాదాల దగ్గర కొన్ని ధాన్యం గింజల్ని సమర్పిద్దామని ఉంటారు. నిరాశతో ఇక్కడికి రావడం. తరువాత ద్వాదశాదిత్యుల్లో ఆఖరి స్వరూపం భాస్కరం. తర్వాత ఆంజనేయ స్వామి గురువు గారు ఆదిత్యులు, సూర్యదేవుడు. అంటే గురు శిష్యులు ఇక్కడ కూర్చొని ఒక మహాయజ్ఞాన్ని, అంటే రెండు పర్వతాల మీద పెట్టి ఆయన తిరుగుతున్నారు, ఆయన బోధిస్తున్నారు. ఆయన నిలబడటానికి ఇది కాలం ఉండదు కాబట్టి అని చెప్పి మనం విన్నాము, చదివాము. మీరందరూ చదివారు. వారిద్దరూ చేస్తున్న ఈ కార్యక్రమంలో మనం చూస్తున్నాం, లాభవుతున్నాం. తర్వాత వారి భాస్కర్ రేణువుల్లోంచి వచ్చిన కొంత రథను, వర్ణ రథంని సువచ్చలాదేవి నామకరణంతో ఆంజనేయులు వారికి సమర్పించారు. ఇది మీ అందరికీ తెలిసిందే, నేను చెప్పాను. ఇది తర్వాత భాగవతం 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 భాగవతానికి వచ్చినాం. ఇప్పుడు మనం 100 చోట్ల భాగవతం సప్తాహం విన్నా కూడా మన జ్ఞానం, నాతోటి వారికి జ్ఞానం వస్తుంది, గుర్తు వస్తుందని నేను అనుకోండి. ఇది 101సారి కూడా వినాలి. అది భగవత్ప్రాప్తి. తర్వాత కాశీ క్షేత్రానికి లోనికి వెళ్ళాలంటే కాలభైరవేశ్వరుడి అనుమతి కావాలి. బయటికి రావాలంటే వారాహి అమ్మవారికి అనుమతి కావాలి. ఈ క్షేత్రానికి రావాలన్నా కూడా క్షేత్ర పాలిక ఆమె అనుమతి కావాలి. ఇందాడి నుంచి తెనాలి 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 అని చాలామంది చెప్పారు. దాదాపు 50% మంది ఉంటారు. తెనాలికి క్షేత్రానికి చాలా గొప్ప సంబంధం. తెనాలి వెంకటాచలం గారు, గుడిపాటి వెంకటాచలం గారు, మీరు వెంకటాచలం గారు దాన్ని చేసేసి చలం చేశారు. ఆయన పేరు అందరూ విని ఉంటారు. వారు ఈ క్షేత్రానికి వచ్చారు. ఎట్లాగంటే మిత్రుడు తీసుకొచ్చాడు, ఇక్కడ రావయా, నేను చూపిస్తాను, నీకు జ్యోతిని చూపిస్తాను రమ్మంటే ఆయన నేను రానిలేకో అన్నాడు. రా, నా మాట రా అంటే తీసుకొస్తే అరుణాచల రమణ మహర్షి వారు నిలబడి వస్తున్నారు. ఈయన సిగరెట్ తాగుతూ ఆయన ఎదురుగా నిలబడ్డారు. రమణ మహర్షి వారి ఎదురుగా సిగరెట్ తాగుతూ నిలబడ్డారు. చూసి ఆయన చూశారు. అంతే, సిగరెట్ బారేసి పూర్తిగా సంపూర్ణ శరణాగతి. తరువాత ఆయన శ్రీ ఏదో చెప్పాడు. అదేంటే నువ్వు హిందీ చెప్పిన వాడిని అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చున్నావంటే వేదాంతం దగ్గర అని చెప్పాడు. నువ్వు కూడా రాగానైనా ఇక్కడ నువ్వు తాగే విస్కీ కన్నా చాలా మత్తు పానీయం ఉన్నది. ఈ స్వామి దగ్గర కూర్చుంటే చాలా మత్తు కలుగుతుంది, మత్తు రావాలి. ఆయన తెనాలి. ఆయన ఈ తెనాలికి ఈ క్షేత్రానికి సంబంధం. తర్వాత ఇంకొక విషయం చెప్తామని కామాక్షీం కమనీయ రూపలలితాం కామేశ్వరీం కామదాం కౌమారీ కరుణాపుణైక హృదయాం కాత్యాయనీం కామినీం కాశ్మీరాగరు చందనాంకురుచాం గంజాతపక్షేక్షణాం కాదంబద్రుమషండమండలగతాం సేవ్యే మహాకాళికాం. జనైన స్వామి వారు దక్షిణ కాళీ స్వామిని చేశారు. దాంతో ఎనిమిదో నా పుణ్యోసి చేత నా తండ్రి నుంచి వచ్చిన చెబుదామని ఉన్నది కానీ చెప్పడానికి భాష సాధన. తర్వాత ఇప్పుడు మనం చాలా నేనైతే చాలా సంస్కృతం మీకు కనపడం. ఆ సంతుల్లో ఎన్నో కోరికలు, అనంతమైన కోరికలు, ఎక్కువ లెక్కపత్రం చాలా ఉంటాయి. అట్లా వేసుకొచ్చిన వాటికి ఆ వేసుకొచ్చిన వాటిలో కొన్ని పాపాలు కూడా ఉంటాయి. ఆ పాపాలు పోతాయి నేను అనుకోను. పాపాలు పోతాయి నేను అది స్థిరంగా ఉండేది. తర్వాత ఈ కొంత ఇది జరుగుతుందని ఆలోచించారు. తర్వాత అన్నపూర్ణేశ్వరి ప్రసాదం. ఇది బాగున్నది, బాగుంటలేదు, లేకపోతే రుచిగా ఉన్నది, రుచిగా లేదు అని చెప్తే కొంత అపరాధ ప్రకటితం అనే కాకపోతే పుత్రబుద్ధ. నమస్కారం. అందరికీ నమస్కారం.
వాసుదేవ. తంగిరాల సాయి మురళీకృష్ణ గారు 2 నిమిషాలు మాట్లాడతారు. అందరికీ టైం అయిపోతుంది.